జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి 2024 సంవత్సరం మార్చి 8వ తారీఖు శుక్రవారం నాడు వచ్చినది. మహాశివరాత్రి నిశితకాలం రాత్రి 12:07 నుండి 12:56 వరకు ఉంటుంది. మరియు పాలనా సమయము సాయంత్రము 3:29 అనగా మార్చి 9వ తారీఖు శనివారంతో ముగుస్తుంది. పాలనా సమయం అనక ఉపవాసం విడిచే విధి విధానం. అప్పటి వరకు ఉండలేని వారు 4 జాముల పూజ అవంగానే ఉదయాన్నే 6 గంటలకు ముగించుకోవచ్చు. శివరాత్రి వ్రతము ఎలా చేయాలంటే త్రయోదశి నాడు ఒక పూట భోజనం చేస్తారు కొందరు. లేకపోతే శివరాత్రి నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానము చేసి శివుణ్ణి పూజించుకోవాలి. అప్పుడు సంకల్పాన్ని తీసుకోవాలి. ఉదయం అంతా ఉపవాసము, రాత్రిపూట జాగరణ చేస్తారు. జాగరణ చేసేవాళ్ళు మీకు గనుక 4 ప్రకారాల పూజ చూడాలనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో లింకులు ప్రొవైడ్ చేస్తాను. అది చూసి శివనామ స్మరణ చేసుకోండి. ఆ రోజు గుడికి వెళ్ళి శివుణ్ణి పూజిస్తారు. ఇట్లా వెళ్ళలేని వాళ్ళు ఒక మట్టితో పార్థివలింగాన్ని తయారు చేసుకొని శివునికి అభిషేకాలతో పూజ చేస్తారు. శివునికి పంచామృతాలు మరియు రోజు వాటర్, గంధము, ద్రాక్ష రసాలు, చెరుకు రసాలు ఇలా మొదలగు వాటితో పూజ చేసుకోవచ్చు. మరియు శివరాత్రి నాడు శివునికి మనం 5 చోట్ల తప్పకుండా బిల్వపత్రాలను పెట్టి పూజించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతున్నారు. శివలింగంలో నీరు బయటికి వెళ్ళే స్థలంలో కార్తికేయుడు, గణేశుడు ఉంటారని చెప్తారు. మరియు పానమట్టంలో పార్వతీమాత, పైన శివుడు, నీరు బయటికి పోయి మధ్యలో ఒక గీతలాగా ఉంటే అది శివుని చిన్న కుమార్తె అయిన అశోక సుందరిగా వర్ణిస్తారు. మరియు 5 బిల్వపత్రాలను ఈ విధముగా పెట్టడం వల్ల కూడా ఎంతో మంచిది అంటున్నారు. ఒకటి శివలింగము పైన, రెండవది పార్వతీదేవి దగ్గర, మూడవది అశోక సుందరి దగ్గరగా, నాలుగవది నీరు బయటికి పోయి కింద పడే స్థానంలో, ఐదవది నందీశ్వరుడు కుడికాలు ఎత్తి ఉంటుంది కదా దాని దగ్గర పెట్టి శివుణ్ణి ఆరాధించడం వల్ల మనకి సమస్యలు తొలగుతాయని చెబుతున్నారు. శివునికి అష్టదళ చందనముతో కూడా పూజ చేయడం చాలా మంచిది. శివరాత్రి వ్రతం అనేది చాలా కఠినమైనది. నీరు కూడా తీసుకోకూడదు. అలా చేయలేని వాళ్ళు పాలు, నీరు, పండ్లను తేలికపాటి రూపంలో తీసుకుని చేయవచ్చు. మరియు జాగరణ చేస్తే చాలా మంచిది. మర్నాడు ఉదయం జాగరణను విరమించుకొని పూజ చేసి నైవేద్యాన్ని స్వీకరించవచ్చు. మరియు రాత్రంతా శివమూల మంత్రం ఓం నమః శివాయ, మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనే మంత్రాలను పఠించవచ్చు. మరియు రుద్రగాయత్రి మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ఓం శివుని ప్రఖ్యాతిగాంచిన విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః అని కూడా కీర్తించవచ్చు. మరియు ఓం జై శివ ఓంకార అనే పాటను కూడా పాడుకోవచ్చు. లేక 108 శివుని నామాలను కూడా జపించుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి శివరాత్రి గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఒక సిస్టరు కుస్తీ పుట్టం నోము గురించి PDF అడిగాడు. నేను వచ్చే వీడియోలో అందజేస్తాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.